హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశ టీవీ. తెలుగు ప్రేక్షకులందరూ కూడా వెయిట్ చేస్తున్నటువంటి సీసీఎల్ మళ్ళీ రాబోతుంది. సో మన సీసీఎల్ మ్యాచ్ బౌలింగ్ స్టార్ట్ గానే ఫస్ట్ బాల్ తీసుకొని వస్తారు ఆయన. సో రఘు గారు మనతో పట్టున్నారు, మాట్లాడదాం. ఎలా ఉంది ఈ సీజన్, ఏంటి? హాయ్ సార్. చాలా బాగుంది, చాలా బాగుంది. ఈ సీజన్ ప్రతి సీజన్కి క్రికెట్ గ్రో అవుతూనే ఉంది. ఈ సీజన్ ఇంకా చాలా బాగుంటుంది. ఫస్ట్ మ్యాచ్ బై ద వే ద బెస్ట్ మ్యాచ్ ఆఫ్ దిస్ టోర్నమెంట్ అవుతుంది. ఫస్ట్ మ్యాచే, ఫస్ట్ టైం అది ఈ టోర్నమెంట్. ఇప్పుడు సీసీఎల్ మొదలైన తర్వాత ఫస్ట్ టైం ఇలా జరగబోతుంది. సో సార్, అంటే బేసిక్గా ఫస్ట్ ఓవర్లో మనకు ఒక ఇంపాక్ట్ ఉంటుంది. రఘు గారిని దింపితే ఫస్ట్ వికెట్ తీస్తాడు, అక్కడి నుంచి మ్యాచ్ మన చేతిలోకి వస్తుందని. సో మేము ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి చూస్తూనే ఉన్నాం. నాకు తెలిసి సీసీఎల్లో ఈసారి ఫస్ట్ ఓవర్ ఎవరైనా వేస్తారా అని చూస్తే నో ఆబ్వియస్లీ రఘు గారు. ఏంటి అసలు ఆ సీక్రెట్ ఏంటి? థ్యాంక్ గాడ్. యాక్చువల్లీ క్యాప్టెన్కి నా మీద ఉన్న నమ్మకం, మా కోచ్ ఫయాజ్ గారు కానీ ఆయన ఇచ్చే మాకు పుషింగ్ కానీ అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈసారి లాస్ట్ టైం జస్ట్ చిన్న పాయింట్ నాట్ 1లో మిస్ అయిపోయాం. బట్ రన్ రేట్ విషయంలో కొంచెం బాధేసింది. అయిపోవాల్సిందే, మరి ఎందుకు అలా అయింది? క్రికెట్ కదా, ఇట్స్ ఎ బాల్ గేమ్, ఇట్ హ్యాపెన్స్. ఈసారి అలా అవ్వకుండా చూసుకుంటాం అంతే. సో ఈసారి ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు సార్ మ్యాచ్? మంచి అంటే మీరు ఇందాకనే అన్నారు, కర్ణాటక అంటే మనకు ఆబ్వియస్లీ సీసీఎల్లో టఫ్ టీమ్, అది అందరికీ తెలిసిందే. సో ఫస్ట్ మ్యాచ్ దాని మీద పడింది. సో ఈసారి మీరు ఇందాక అన్నారు పాకిస్తాన్ లెక్క కూడా ఒక చిన్న నవ్వుతో ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు ఆ టైప్లో. సో ఎలా ఉండబోతుంది? యాక్చువల్లీ ఏంటంటే ఈసారి మా ప్రాక్టీస్ కానీ, మా కెప్టెన్ అఖిల్ ఉన్న ఫాము, అశ్విన్ ఉన్న ఫాము, తమన్ ఉన్న ఫామ్, ఇంక పేరు చెప్పాలి. చాలామంది మంచి ఫామ్లో ఉన్నారు, మామూలు బుల్లెట్స్ కాదు. అండ్ మోస్ట్లీ మా టీంలో ఆల్రౌండర్స్ ఎక్కువ. నాకు తెలిసి వేరే టీంలో ఇంతలా ఉండకపోవచ్చు, అదో అడ్వాంటేజ్, మాకు యాడెడ్ అడ్వాంటేజ్. సో కప్పు కొట్టడానికి అంతకంటే ఏం కావాలి. మేము బేసిక్గా ఎప్పుడైనా రఘు గారి నుంచి బౌలింగ్ ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ లాస్ట్ సీజన్లో చిన్న క్యామియో ఎక్స్పెక్ట్ చేసాం సార్. నెక్స్ట్ లెవెల్ సార్ అది. అంటే బ్యాటింగ్లో వచ్చారు, బట్ బ్యాక్ టు బ్యాక్ రన్ రేట్ని ఎంతో ఉన్నదాన్ని తగ్గించేలాగా అట్లా 6లు 4లతోటి కొట్టారు. ఈసారి బ్యాటింగ్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు రఘు గారి నుంచి? డెఫినెట్గా సెకండ్ ఇన్నింగ్లో ఆల్మోస్ట్ దిగొచ్చు, పైన దిగొచ్చు. నేను ఇప్పుడు చెప్పను, ఐఎమ్ నాట్ ద క్యాప్టెన్. ఓకే, క్యాప్టెన్ మీద ఉంది, చూద్దాం. సో మరి పడితే డెఫినెట్గా దిగుతాం. మిస్టర్ ఇడియట్ రాబోతుంది, ఆయన ఆడతాడు అనుకున్నాం. ఈసారి మళ్ళీ మీరే ఫామ్లోకి వచ్చారు. ఆయన అప్పుడే ఎక్కడే లేదు, ఇంకా టైం పడుతుంది. ఇంకా సినిమాలు చేయాలి, చూద్దాం. సీసీఎల్ గురించి ఇంకా అతను ఆలోచనలో లేడు, చూద్దాం. చూస్తాడు, ఎందుకు చూడే? అతను చూడటం ఏంటి, అది స్టేడియంలు కూడా వచ్చి చేసాడు చాలా. ఇంతకుముందు చేశాడు, ఓ సినిమా అయింది, రెండో సినిమా మొదలైపోయింది. సో ఎప్పుడు రాబోతుంది అనుకోవచ్చు సినిమా ఆయన నుంచి? తెలియదు, డేట్ మార్చ్ అనుకుంటున్నాను. మార్చ్. ఆడియన్స్కి ఏం చెప్తారు సార్? సీసీఎల్ ఆడియన్స్, తెలుగు ఆడియన్స్ ప్లీజ్, ఉప్పల్లో 14th 15th మ్యాచ్లు ఉన్నాయి. ఫ్యాన్స్ మీరు స్టేడియంకి వచ్చి చూస్తే మీరు డెఫినెట్గా ఎంటర్టైన్ అవుతారు, డెఫినెట్లీ డిసప్పాయింట్ అవ్వరు. ఈ సీజన్ నేను చెప్తున్నాను నమ్మకం మీద. లాస్ట్ సీజన్ కూడా నేను అంతలా చెప్పలేదు, ఈ సీజన్ మాత్రం ఉప్పల్ స్టేడియంలో, లాస్ట్ సీజన్ జరగలేదు యాక్చువల్లీ ఉప్పల్లో. సో తప్పకుండా వచ్చి స్టేడియంకి వచ్చి చూసేటట్టే చూడండి, మీకు 100% యూ విల్ ఎంజాయ్. మాకు భోజ్పూరితో ఉంది 14th, 15th ఏమో ఒక చెన్నై టీం కూడా మాకు మంచి రైవల్స్, అది కూడా బాగుంటుంది. యా బాగుంటుంది. థ్యాంక్ యూ. ఈగర్లీ వెయిటింగ్ 2025 కప్, సీసీఎల్ కప్. థ్యాంక్ యూ సో మచ్.